బ్రేకింగ్ లో చూస్తున్నాం. పల్నాడు జిల్లా గురజాలలో భారీ వర్షం దడ పుట్టిస్తోంది. దాచేపల్లి నుంచి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాచేపల్లి నుంచి మాదనపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లా గురజాలలో భారీ వర్షం దడ పుట్టిస్తోంది. దాచేపల్లి నుంచి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దాచేపల్లి నుంచి మాదనపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, దాచేపల్లి నుంచి గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి అంటున్నారు. దాదాపుగా జిల్లాలో చూస్తే అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. అండ్ ముఖ్యంగా రహదారుల మించి నీళ్లు పొంగి పొర్లుతున్నాయంటున్నారు. ఏమిటి ప్రజెంట్ సిచ్యువేషన్? రమణ, ఏదైతే మరి అల్పపీడన నేపథ్యంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు స్థానిక ప్రజలు, అటు పంట పొలాలు కూడా నీటి పుని కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అటు పల్నాడు జిల్లాకు సంబంధించి గురిజాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే మరి భారీ వరద నీరు వస్తున్నటువంటి సమయంలో కూడా దాచేపల్లి నుంచి మాదిపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకి వెళ్ళేటువంటి రహదారులు కూడా పూర్తిగా కూడా జలమయ్యాయి. అటు స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎప్పటికప్పుడు కూడా అధికారుల్ని అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో కూడా దాదాపు 2 రోజుల పాటు కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే అటు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు కూడా రెవెన్యూ శాఖ అధికారులు కూడా పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా అటు స్కూల్స్ కూడా ప్రభుత్వ పాఠశాలకు, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించారు. అటు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ నాగలక్ష్మి, అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ అరుణ్ బాబు కూడా స్కూల్స్ కి సెలవులు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అటు పూర్తి స్థాయిలో అటు తెనాలి, అదేవిధంగా బాపట్ల ఏరియాలో కూడా భారీ సంఖ్యలో కూడా వరద నీరు చేరుకుంది. అటు గుంటూరు నగరంలోనే చుట్టుగుట్ట ప్రాంతంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా నడువుల లోతు కూడా నీళ్లు వచ్చినటువంటి సమయంలో కూడా స్థానిక ప్రజలు కూడా నివసించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎక్కడికక్కడి రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం అటు వరద నీరుని పూర్తిగా కూడా తరలించే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అమరావతికి సంబంధించినటువంటి కొండవీడు వాగుకి భారీగా వరదని చేరినటువంటి నేపథ్యంలో కూడా అటు కృష్ణాకి తరలించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే అటు పాలవాయి వాగు దగ్గర నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా వరద నీరు వస్తున్నటువంటి సమయంలో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే కొండవీడు వాగుకి సంబంధించి కూడా కృష్ణా నదికి తరలించే విధంగా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే మరి కృష్ణా నది భారీ సంఖ్యలో కూడా వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో కూడా అటు వరద పూర్తిగా కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు తెనాలికి సంబంధించి కూడా భారీగా కూడా అటు ప్రాంతాలకు సంబంధించి కూడా కాలనీలు కూడా నీట మునిగాయి. ఎక్కడికక్కడ అటు చిలకలూరుపేటకు సంబంధించి కూడా మరి నరసరావుపేట నుంచి చిలకలూరుపేట వెళ్తున్నటువంటి సమయంలో కూడా చిన్న సప్తా వాగులు కూడా మునిగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గుంటూరు నగరంలోనే నల్లబాడు సెంటర్ లో కూడా భారీ వాటర్ అటు పొలాల మీదుగా కూడా భారీ సంఖ్యలో కూడా రోడ్లపైకి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా అటు రోడ్లు సంబంధించి కూడా ఎక్కడైతే వాటర్ నిల్వ ఉన్నాయో ఒక ట్రాఫిక్ కూడా అటు మలిచే విధంగా కూడా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అటు జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా
పూర్తిగా కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందస్తు చర్యలు అయితే కొనసాగుతుంది. ఏదైతే నిన్న మాదిపాడికి సంబంధించి కూడా కృష్ణా నదికి సంబంధించి కూడా మత్స్యకారులు ఇద్దరు మృతి చెందారు. ఏదైతే మరి మత్స్యకారులు వేటకి వెళ్ళినటువంటి సమయంలో మరి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కూడా మత్స్యకారులు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర యంత్రాంగం పూర్తి స్థాయిలో అటు జిల్లా ఇద్దరు కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉంచారు. ఏదైతే మరి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా నిన్నటి నుంచి కూడా భారీ వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో కూడా అటు సామాగ్రి కూడా తడిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఆన్లైన్ సంబంధించినటువంటి అటు QR కోడ్ కు సంబంధించి కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో భారీ సంఖ్యలో దాదాపు గంట సేపు పాటు కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా అధికారులు కూడా మరి చర్యలు చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 2 రోజుల పాటు వర్ష నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికక్కడ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 18 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూడా ఒక టోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రమాదం జరిగినా గానీ వరద నీరు చేరినా గానీ ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు చూశారు. ఆ దశగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇల్లు వేసుకొని ఉంటే కాలం తెగి నీళ్లు అపరిమితంగా మామూలుగా ఇళ్లలోకి జరబడి ఈ ఇబ్బంది పడుతున్నారండి జనం అందరూ కూడా. ఎప్పటి నుంచి నడవలేకుండా పొద్దుటి నుంచి అండి 5 కాడి నుంచి అండి 5 కాడి నుంచి వద్ద జనం మామూలుగా అల్లాడిపోతున్నారు. ఇప్పుడు మీకేం కావాలి? ఏముందండి, వండుకోవడానికి తెప్పాలా లేవు, నీళ్లు వచ్చి పడ్డాయి, గుడ్డలు తడిచినాయి, అన్ని అల్లాడిపోతున్నారండి జనం. ఇదండి పరిస్థితి. మరి మీరేం చేస్తారు? ఈ వదన కాలంలో మునిగిపోయి ఇళ్లలోకి వస్తున్నాయండి నీళ్లు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వర్షాలలో ఈ బురదలో ఈ ప్రాంతంలో ఇక్కడే మేము ఉంటుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కిటికీ వెళ్ళి ఇస్తానన్నారు. ఇంతమందికి ఏదీ లేదు, పిల్లలు ఉన్నారు, రేపు ఎదరలేదు, వాళ్ళు తెల్లవారు కూర్చొనే ఉన్నాము. ఏదో ఒకటి మాకు న్యాయం చేసి ఆ కిటికీ వెళ్ళి ఇస్తే ఎట్లా పట్టి మేము ఉంటాము. పిల్లలు అసలు పాముతో ఎదురు ఉండట్లేదు. పాములు మంచాలు ఎక్కి ఇంకా ఈ పిల్లలతోటి భయం అయిపోతుంది. కొంచెం మీరే ఎట్టకట్ట మాకు న్యాయం చేయాలి. 10 సంవత్సరాల నుంచి ఈ మురుగులో అల్లాడిపోతున్నారు. మాకు గవర్నమెంట్ ఏం చేసిందనేది మాకు ఇంతవరకు ఏం తెలియట్లా. మేము ఈ బురదలోనే దాములో మామూలుగా వానొత్తే ఉండాది కావట్లా, అల్లాడిపోతున్నాం. మాకు ఇదిగో ఇది చేసింది అనేది ఏమీ లేదు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి ఏమీ లేదు, తెలుగుదేశం వచ్చి ఏమీ లేదు. ఒట్టిత్ర మంచినీళ్లు కాలనీలో అమ్మ 108 మంది ఉంటున్నారమ్మా. ఒక్కళ్ళకి టిక్కు లేదు, ఏమి లేదు. తెచ్చారు, ఎడేశారు, బాధలు మేము పడతా ఉన్నాం. కొంతమంది టిడ్కో ఇల్లు ఇచ్చారు, లేదు, ఏమీ లేదు. మురుగుతో అల్లాడి దాములేంది, పాములేంది, ఎలకలేంది, అసలు అల్లాడిపోతున్నాం అమ్మా. వస్తున్నారు, ఏదో చూస్తున్నారు, కళ్ళ నీళ్లు తుడుతున్నారు, పోతున్నారు. నమశివాయ. వావిలాల ఘాట్ నుంచి తీసి ఇక్కడికి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇచ్చి ప్రస్తుతం ఈ ఏరియాని ఏమంటారు? ప్రస్తుతం ఈ ఏరియాని శివాజీ నగర్ అంటారు, 6వ వార్డు. 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇచ్చి. కానీ ఇక్కడ నుంచి మాకు ఉండటానికి వీలుగా లేదు. 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంది. చిన్న వర్షానికే మేము మునిగిపోతాం, ఇల్లులు మునిగిపోతాయి. చిన్నపిల్లల్ని వేసుకొని మేము అసలు ఉండలేకపోతున్నాము. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. దయచేసి మీరు ఒకసారి మమ్మల్ని పట్టించుకొని మాకు ఏదైనా హెల్ప్ చేసి త్వరగా మాకు స్థలాలు కానీ టిట్కో హౌస్ లో కానీ పంపించమని కోరుతున్నాం. సార్ కన్నా లక్ష్మీనారాయణ గారు, దయచేసి మాకు వెళ్ళి ఒకసారి చూడండి సార్. మాకు 10 సంవత్సరాల నుంచి ఎలాంటి వసతులు లేకపోయినా మేము ఎన్నో ఇబ్బందులతో ఉంటున్నాం. మీరైనా మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. అలాంటిది మీరైనా ఒక్కసారి మమ్మల్ని దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ టిట్కో హౌస్ త్వరగా మాకు పూర్తి చేసి అందించాలని కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వాన్ని కూడా విన్నయించుకుంటున్నాం మేము.
ఈ వావిలాల్ ఘాట్ నుంచి మాకు ఇక్కడ స్థలాలు ఇచ్చారు ఉండమని, కానీ ఉండటానికి ఇక్కడ వీలుగా ఉండట్లేదు. వర్షం పడ్డప్పుడల్లా బాగా నీళ్ళు వచ్చేసి పాములు వస్తున్నాయి. చిన్నపిల్లలను పెట్టుకొని మేము ఇక్కడ ఉంటున్నాము. పాములు అవి వస్తున్నాయి. రాత్రి నుంచి వర్షం పడటం వల్ల ఇంట్లో బాగా నీళ్ళు వచ్చేసినాయి. మేము పడుకోవడానికి కూడా ఇది కాక పిల్లల్ని తీసుకొని వేరే చోటకి వెళ్ళి పడుకున్నాము. మాకు ఎక్కడైనా సరే కాస్త నివాసం ఉండటానికి కల్పించి ఇవ్వమని ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాము.